మీ సమస్య ఏమున్నది, ఏ అధికారికి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో మాట్లాడి మీ సమస్య తీర్చే విధంగా కృషి చేస్తా. మీరు ఎవరు తొందరకుండి లొల్లి పెట్టకుండా అని చెప్పి చెప్తాను. ఈరోజు ఈ ప్రజాపాలన కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక సర్పంచ్ సత్యనారాయణ గారు మరియు ఎంపీపీ జంగం శ్రీను గారు, మరి మా అధికారులు ఎండిఓ గారు, తహసీల్దార్ గారు, మరి ఇంకా వేదిక మీద ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులకు, నా మిత్రులకు, ఇక్కడ వచ్చినటువంటి అందరికీ, ఇంకా అధికారులు, అనధికారులు మరియు శంకరంపేట గ్రామ సోదర సోదరీమణులకు అందరికీ కూడా నాకు నమస్కారం. ఇంత ఆతృతతో మీరు వస్తున్నారు. నేను అడుగుతున్నా, మీకు 10 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నారని అడుగుతున్నా మీకు. ఈరోజు మా ఊరు మన పండరన్న కూడా, మా పండరన్న మాట్లాడాడు. పండరన్న చాలా విషయాలు చెప్పాడు. నేను పండరన్న కూడా అడుగుతున్నా, ఈ రోజు స్వాతంత్రం వచ్చిందా నీకు? 10 సంవత్సరాల నుంచి శంకరంపేటలో మీరు ఏం చేసిండ్రు? శంకరంపేటలో మీరు నిద్రపోయిందా? మీరు ఎందుకు భయపడ్డారు 10 సంవత్సరాల నుంచి అని అడుగుతున్నా మీకు. మీ ప్రజలకు కూడా అడుగుతున్నా, 10 సంవత్సరాల నుంచి దుర్మార్గపు పాలన కొనసాగుతుందని చెప్తా ఉన్నారు. ఈ రోజు ఇన్ని కష్టాలు, ఇన్ని దౌర్జన్యాలు ఉన్నాయని మీరు అందరూ చెప్తున్నారు. తండ్రి మాట్లాడగానే మీరు కూడా సపోర్ట్లు కొడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు అని అడుగుతా ఉన్నా మీకు. ఎందుకు ఎదుర్కోలేకపోయినారు? సరే, ప్రజాస్వామ్యం లేకుండే మాట్లాంటి వాళ్ళకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత గతంలో పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి అసంటోళ్ళకే పోలీసు వాళ్ళు హౌస్ అరెస్ట్ చేశారు. ఇంట్లోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద కొట్లాడదామంటే, ఏదైనా రైతు సమస్యల మీద కొట్లాడదామంటే, నిరుద్యోగ సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద కొట్లాడదామంటే పోయి మాకు హౌస్ అరెస్ట్ చేశారు. 5 గంటలకు రావాలి పోలీసు వాళ్ళు, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళనియకుండా చేయాలి. మీరందరూ చూసింది మొన్న కూడా విద్యార్థులు, నిరుద్యోగులందరూ అసెంబ్లీ ముట్టడిపోతే కేసీఆర్ ప్రభుత్వము దౌర్జన్యంగా పోలీసు వాళ్ళని పెట్టి ఎంతో మంది అణచివేతకు గురి చేసింది. అప్రజాస్వామిక పాలన ఉండే. ప్రగతి భవన్ లోకి ఒక చీమ కూడా దూరకుండా, ప్రగతి భవన్ లోకి ఎవరికి అనుమతి లేదు. ప్రగతి భవన్ సమస్యలు చెప్పుకుందామంటే ఒక బీదోడు పోయే పరిస్థితి లేదు. అదే ఈ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ప్రగతి భవన్ ప్రజాభవన్ గా చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ రోజు మీరు మాతో కాని సమస్యలు ఉంటే, ఏదైనా కూడా మీరు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయేది ఉంటే కూడా వారంలో 2 రోజులు మీరు ప్రజాభవన్ కు పోయి అక్కడ మీ దరఖాస్తు తెచ్చుకోవచ్చు. అయినా అవసరం మీకు పడది. ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం. అన్ని విధాలు మీకు 90% సమస్యలు అనేది ఇక్కడ తీర్చే విధంగా మేమందరం కృషి చేస్తాం. మీరు ఇంకొకటి, గత ఎన్నికల్లో మేమందరం చెప్పినాం మీకు మార్పు కావాలని చెప్పేసి. మీరు శంకరంపేట ప్రజలు కూడా మార్పు కోరుకొని అత్యధిక మెజార్టీ ఇచ్చి నా శాసనసభగా ఎన్నుకున్నందుకు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటా ఉన్నా. గతంలో కిషారెడ్డి గారిని చూసిండ్రు మీరు. మా నాన్నగారు 2 టర్ములు దీన్ని పరిపాలించారు. ఒక టర్మ్ పూర్తిగా పరిపాలించారు, ఒక టైం దీనికి శాసనసభ. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మన కేసీఆర్ గారికి రాష్ట్రం అప్పగించారు. మీరు కూడా కేసీఆర్ కు కారు గుర్తు కొట్టేసారు. ఏమో బంగారు తెలంగాణ చేస్తారనంటే నమ్మిండ్రు. 2 సార్లు నమ్మిండ్రు. 2 సార్లు నమ్మి 2 సార్లు ప్రభుత్వం వాళ్ళ చేతికి ఇచ్చినాం. 2 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేరినాయా? మీకే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికన్నా రేషన్ కార్డు వచ్చినాయా? నేను ఇంటింటికి ఉద్యోగం వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? 3 ఎకరాల భూమి ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన భూములే మొత్తం పుంజుకున్నారని చెప్తా ఉన్నాం. అసైన్మెంట్ ల్యాండ్లు గతంలో 3 తరాల నుంచి తాత, తండ్రి, కొడుకు వాళ్ళు మొత్తం వ్యవసాయం చేసుకొని బతుకుతా ఉంటే వాళ్ళకు భయభ్రాంతులకు గురి చేసి, వాళ్ళు వినకపోతే పోలీసు వాళ్ళకి చెప్పి భయన ఈ దరిద్రం ధరణిలో అన్ని సమస్యలే. ధరణిలో ఒక్కరి భూమి ఒక్కరికి ఎక్కువ ఉంటే తక్కువ పడు, తక్కువ ఎక్కువ పడు. ఇవన్నీ తీసుకొని అలసుగా తీసుకొని పేదల భూమి కాజేసి తక్కువ ధర కొనుక్కొని హైదరాబాద్ రియల్ ఎస్టేట్లకు మార్వాడీలకు అమ్మిన చరిత్ర గత టీఆర్ఎస్ పాలకులకు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నా. ఎదుర్కొంటే పోలీసులతో కేసులు పెట్టడం జరిగిందని చెప్తా ఉన్నా. కానీ ఇప్పుడు జరగదు. గతంలో మీకు చెప్పిన నేను పైసలు కూడా ఇవ్వకుండా, ఎవరు ఇవ్వకుండా, ఖాళీ చేయకుండా, కబ్జా ఇవ్వకుండా మళ్ళీ మన ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ కొంతమంది భయంకు కొన్ని పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎవరైతే అన్యాయానికి గురైందో ఇప్పటికి కూడా మేము మా ప్రభుత్వం ఆలోచిస్తున్నది, మళ్ళీ కాస్త కాలం పెట్టాలా, లేక వేరే విధంగా ఇంకేమన్నా ఆలోచన చేయాలా?
గతంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో ధరణిలో వారికి అవకతవకలు జరిగినాయన్ని సరిచేసి బీదోళ్లకు గరీబ్ వాళ్ళు బతికే విధంగా ఇంతకు ముందున్న భూములు ఎవరు కోల్పోయినో పేరు భూములు అనుకోండి, ఎవరి భూములు లేని వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కృషి చేస్తారని చెప్పేసి మీకు అందరికీ సమాముఖంగా తెలియపరుస్తా ఉన్నా.